హాయ్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. దిస్ ఇస్ సూర్యప్రకాష్ జోసిలా. నన్ను మీరు ఎరిగే ఉంటారు, నేను మీకు రివ్యూల ద్వారా పాపులర్ పరిచయమే. మనకి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా కాటమరాయుడు రిలీజ్ కదా, దాని గురించి సరదాగా మీతో మాట్లాడాలనిపించింది. అందు గురించే మీ ముందుకు రావాలని, ఈ ఛానల్ మనకు పాపులర్ కదా, దీంతో వచ్చి మాట్లాడదాం కాసేపు మీ అందరితో అని చెప్పి అనిపించి వచ్చి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మనకి పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుందో. అందులోనూ గబ్బర్ సింగ్ లాంటి సినిమా మళ్ళీ వస్తుందని చెప్పేటప్పటికి ఆ ట్రైలర్లు టీజర్లు అవి చూసేటప్పటికి అసలు పిచ్చగా ఉంది. అసలు ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది, మీకు ఉందని నాకు తెలుసు. కాబట్టి మీరు చూస్తున్నారు. శృతి హాసను పవన్ కళ్యాణ్ కాంబినేషను గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఏ రేంజ్లోకి వెళ్తుందా అంటే మనకు నిదర్శనం ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు, పాటలు. అసలు ఆ ప్రోమో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, చాలా అద్భుతంగా కట్ చేశారు. ఆ ప్రోమోలో ఇంకా అంతెందుకు, మీకు జివ్వు జివ్వు పాట ఒక 2 days బ్యాక్ రిలీజ్ అయింది. ఆ పాట అయితే కనుక ఆ పాట చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎంత రేటు పెట్టైనా కూడా, ఇప్పుడు ఏదో అంటున్నారు బయట ఒక 5,000 రూపాయల టికెట్ 6,000 2,000 అంటే చెప్తున్నారు. అసలు ఎంత రేటు పెట్టైనా కొనేయాలి, చూడాలనిపించే అంత ఉత్సాహం వస్తుంది నిజంగా. జివ్వు జివ్వు పాట మీరు ఇప్పుడు చూసారు లేదో నాకు తెలియదు, చూసే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక్కొక్కళ్ళు దాన్ని 40-50 సార్లు చూస్తున్నారని అన్నారు నా స్నేహితులు అందరూ చెప్తున్నారు. అట్లాంటి సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఇక దీంట్లో స్పెషాలిటీస్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి కదా, ఏముందండి దీంట్లో అంటారా? మొన్నే కదా సర్దార్ గబ్బర్ సింగ్ చూసాము, ఏముంది మళ్ళీ అలాగే ఉంటుంది ఈ సినిమా అంటే ఖచ్చితంగా 100% ఉండదు ఈ సినిమా అని చెప్తా. ఎందుకనంటే ఆ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే మనకు అనిపించింది ఏమి ఉందిరా అని. తర్వాత తెలిసింది ఇది వీరన్ సినిమా తమిళ రీమేక్ చేస్తున్నారని. తమిళ రీమేక్ కదా, మళ్ళీ ఏముంటుందండి రీమేక్లు అంటే. మన గబ్బర్ సింగ్ సినిమా మీకు గుర్తుంటూ ఉంటుంది, దబాంగ్ సినిమాని రీమేక్ చేశారు. అసలు దబాంగ్ని మన పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ని పక్కన పెడితే ఏది గొప్పగా ఉంటుంది? గబ్బర్ సింగ్ ఏ స్థాయిలో ఉంటుంది, అదిరిపోతుంది. అలాగే ఖచ్చితంగా మీరు వీరన్ సినిమాని దీన్ని కూడా దగ్గర పెట్టుకుంటే నాకు తెలుసుండి మినిమం 100 రెట్లు గొప్పగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ అజిత్ ఫ్యాన్స్ గురించి కాదు ఇది, వాళ్ళు ఏదో అనుకోవాలని కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ది ఆ ట్రైలరు, ఆ టీజరు, ఆ లుక్కు, ఆ స్టైలు చూస్తుంటే అనిపిస్తుంది ఇదేదో మళ్ళీ గబ్బర్ సింగ్ దాటే సినిమా అవుతుందని. సర్దార్ గబ్బర్ సింగ్ ఎందుకునో కొంచెం పక్కకి వెళ్ళింది, ఇది మటుకు తప్పనిసరిగా ఈ మనకి ఇప్పుడు మనం అందరం కూడా నిజాన్ని చెప్పాలంటే ఇండియాలో ఏ సినిమా గురించి మీరు ఎదురు చూస్తున్నారని అడిగితే బాహుబలి 2 అని అందరూ చెప్తారు. మన తెలుగు వాళ్ళని అడిగితే ఏ సినిమా చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో ఆ సినిమా గురించి కూడా మాట్లాడదు. బాహుబలి 2 ఒకటే కాదండి, ఇప్పుడు వస్తున్న ఈ సినిమా గురించి కూడా ఖచ్చితంగా మేమందరం ఎదురు చూస్తున్నాం అంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ సినిమా గురించి ప్రమోషన్ జరుగుతుందని నేను చెప్పను. ఎందుకంటే నిజాన్ని ప్రమోషన్ చాలా తక్కువ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు టీజర్లు రిలీజ్ చేశారు, ట్రైలర్లు రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్లు రిలీజ్ చేశారు, కానీ ప్రత్యేకమైన ప్రమోషన్ ఏమీ ఓ రేంజ్లో ఏమీ చేయట్లేదు. కానీ ప్రత్యేకంగా ప్రమోషన్ చేస్తే ఏ స్థాయికి వెళ్తుందో అంతకు మించి 10 రెట్లు వెళ్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎక్కడో పోస్ట్ ఫేస్బుక్లో కాటమరాయుడు అసలు ఏంటి, కాటమరాయుడు వాట్ ఈస్ కాటమరాయుడు అంటే ఈ సినిమా కాకుండా అసలు కాటమరాయుడు పేరు ఎలా వచ్చింది అన్న పోస్ట్ గురించి జనం చాలా ఆసక్తిగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎన్నో షేర్లు వెళ్తున్నాయి. అంటే ఈ కాటమరాయుడు అనే పవన్ కళ్యాణ్ చేయటం మూలంగా కాటమరాయుడు అనే పదానికి కూడా వాళ్ళు ఎక్కడో ఎప్పుడో ఉన్న పదం కూడా వాళ్ళు అసలు దాని గురించి ఎంతో విస్తృతంగా మాట్లాడుకునే స్థాయి వచ్చేసిందండి. మనం అది ఒప్పుకు తీరాల్సిన సత్యం. అలాంటిది ఇక రేపు మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక రికార్డులు ఇవన్నీ అంటారా, నిజంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఖచ్చితంగా పగలగొడతాయి రికార్డులు. పగలగొట్టడం ఏంటి, పవన్ కళ్యాణ్ రికార్డులు పవన్ కళ్యాణ్లో పగలగొడుతూ ఉంటాడు ఆయన. దాంట్లో వింత కూడా ఏమీ లేదు. ఇక మనకి ఈ సినిమా గురించి వీళ్ళు ప్రివ్యూ అంటున్నారు కాబట్టి ఓ మాట చెప్పుకోవాలి. కథ ఏంటి అంటే ప్రివ్యూలో సాధారణంగా కథ చెప్తారు కాబట్టి నేను పెద్ద కథ రివీల్ చేయను. ఆల్రెడీ వీరం చూసిన వాళ్ళకి కథ ఏంటో కూడా తెలుసు. ఏముంటుంది కథ, ఓ 4 అన్నదమ్ములు, వాళ్ళకు అన్నయ్య. కానీ అది పవన్ కళ్యాణ్ చేసేటప్పటికి ఎట్లా తయారైంది, ఓ రేంజ్లో తయారయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఓ 4 అన్నదమ్ములకు ఒక అన్నయ్యగా, అది కూడా పెళ్లి పెడాకులు ఏమీ చేసుకోకుండా ఆడవాళ్ళంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఒక 40 ఏళ్ళ కుర్రోడు కదా. కుర్రోడే అనాలి పవన్ కళ్యాణ్, 40 ఏళ్ళ కుర్రోడు కదా, యంగ్. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళకి వేసిన వాళ్ళు కన్నా కూడా ఇతనే యంగ్గా కనపడుతున్నాడు. అలాంటి అతను వాళ్ళ తమ్ముళ్ళు 4 కూడా వేరు అమ్మాయిలతో ప్రేమలో పడి ఉంటారు. దాంతో మరి ఏం చేయాలి, వాళ్ళ ప్రేమలు సెట్ అవ్వవు. ఎందుకంటే అన్నగారేమో ఆడవాళ్ళంటే వ్యతిరేకం, ప్రేమలంటే అసలు గెట్టదు. ఇటువంటి టైంలో ఏం చేస్తాడు, వాళ్ళందరూ కలిసి మనకి తమిళ్లో సంతానం చేశాడు, తెలుగులో ఆలీ చేశాడు, ఒక లాయర్ క్యారెక్టర్.
అలాంటి లాయర్ చిన్న ప్లాన్ చేస్తాడు. ఏంట్రా అంటే ఏం లేదు, మనం ముళ్ళుతో తెలియాలి, అన్నయ్యను కూడా ఇలా లవ్లో దింపగలిగితే కనుక ఖచ్చితంగా అన్నయ్య మీ అందరి ప్రేమలో కూడా సెట్ చేస్తాడంటాడు. దాంతో వాళ్ళందరూ కలిసి అన్నయ్యని ప్రేమలో ఎలా దించాలంటే ఒక అమ్మాయిని ఎత్తుకుతారు. ఆ అమ్మాయి ఎవర్రా అంటే శృతి హాసన్. ఆ అమ్మాయితో కలిసి ఇక ఆ అమ్మాయిని అన్నయ్య వైపుగా ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తారు. ఇక ఇద్దరు కలిశారు అనుకున్న టైంలో పెద్ద ట్విస్ట్ వచ్చి పడుతుంది. ఏంటనేది మనం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెర మీద చూస్తేనే మనం షాక్ అవుతాం. అక్కడి నుంచి కథ పూర్తి డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తి ఫన్ అంటే ఏంటన్నమాట, చాలా పూర్తి కామెడీగా మనకి ఖుషి సినిమా రోజులు గుర్తొస్తాయి. ఖుషి సినిమా రోజులు ఆ రొమాన్స్, ఆ ఫన్ ఎంత చక్కగా నడిచింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ రోజుల్లో పోస్టర్ కూడా వేశారు మన ఖుషి సినిమా లాగా దాన్ని గుర్తు చేసే పోస్టర్. నాకు అప్పుడే అనిపించింది నిజంగా భలే ఐడియాలజీతో భలే వెళ్ళారు కదరా అని. ఎందుకంటే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఒక జనరేషన్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ ఖుషి సినిమా. అట్లాంటిది మళ్ళీ ఈ రోజున ఈ సినిమా మళ్ళీ వస్తుంది, దాదాపు దాన్ని గుర్తు చేస్తుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఖుషి రికార్డులనే, ఖుషి స్థాయి హిట్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజుల్లో కుర్రోళ్ళందరూ అంటే మేమందరం కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు ఎంగా ఉన్నప్పుడు ఎలా ఎగబడి చూసామో, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ మొత్తం అసలు మళ్ళీ ఇంకొక 15-20 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ కొత్త వాళ్ళు ఏర్పడే అవకాశం ఈ సినిమా ఇస్తుందని నాకు నమ్మకం కలుగుతుంది ఈ కాటమరాయుడు సినిమా చూస్తుంటేనే. ఇంకా దీంట్లో హైలైట్స్ అంటే ఖచ్చితంగా మనం రేపు సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవాలి. కాకపోతే నేను వీరం చూసిన వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. ఏంట్రా అంటే ఫస్ట్ హాఫ్లో అంతా కూడా పూర్తి ఫన్తో సాగుతుంది, రొమాన్స్ ఫన్. దాంట్లో ఒక సీన్ ఉంటుందండి, ఏంటంటే పవన్ కళ్యాణ్కి అంటే తమిళ్లో అజిత్ తమన్నా చేశారు. పవన్ కళ్యాణ్ ఈ అమ్మాయి శృతి హాసన్ మధ్యన వచ్చే సీన్ చాలా హైలైట్గా ఉంటుంది. ఎడ్ల బండి మీద అంటే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్దామని ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు ఇతను. అదే వద్దు నువ్వు ఐ లవ్ యూ చేస్తున్నావు అని తెలిసింది, నాకు పడదని చెప్దానికి వెళ్తాడు. అదే సమయానికి ఆ అమ్మాయి దుప్పట్ట ఎగిరిపోతుందండి, ఒంటి మీద ఉంది. ఎగిరిపోతే దాన్ని పట్టుకురావడం కోసం హీరో పరిగెడతా ఉంటాడు. దాన్ని ఒక ముసలతను ఒక అతను ఏం చేస్తాడంటే తన తలకు చుట్టుకుని ఎడ్ల బండి మీద ఎక్కిళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల మన హీరో కూడా ఒక ఎడ్ల బండి మీద దాన్ని ఫాలో అప్ చేస్తాడు. వాడు ఏమంటాడు, నన్ను అందుకు అంటాడు. అసలు ఆ సీన్ ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక రకంగా విలేజ్ అట్మాస్ఫియర్, ఓ రకంగా ఒక చిన్న రొమాన్స్. ఎందుకంటే హీరోయిన్ పక్కన పెట్టుకుని ఆ దుప్పట్టా కోసం వెళ్ళటం అసలు అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నా అజిత్ చూసినప్పుడు అనిపించింది ఎంత బాగా చేశారు. నీకు పవన్ కళ్యాణ్ని తలుచుకుంటుంటే ఆ సీన్లో ఇక అసలు చాలా ఖచ్చితంగా రేపొద్దున థియేటర్లు దద్దరిల్తాయి ఆ సీన్ వచ్చినప్పుడు. ఇంకా అట్లాంటి సీన్లు సినిమాలో చాలా ఉన్నాయండి. అవన్నీ ఖచ్చితంగా పేర్చి చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్యన ఇంటరాక్షన్ సీన్స్, హీరోయిన్ల మధ్యన శృతి హాసన్కి పవన్ కళ్యాణ్కి మధ్యన ఇంటరాక్షన్ సీన్స్ మనకి వీరంలో చూస్తే కనుక వాళ్ళిద్దరి మధ్యన చాలా బాగా డిజైన్ చేశారండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటుంది, వాడు ఒక యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటాడు మన హీరో. వీళ్ళిద్దరి మధ్యన ఇంటరాక్షన్ జరిగే సీన్లో మంచి ఫన్తో సాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ అమ్మాయి మనసులో ఒకటి ఉంటుంది, వీడి మనసులో ఒకటి ఉంటుంది, రెండు మనకు తెలిసిన ప్రేక్షకుడికి. అట్లాంటి సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. నిజంగా వీరము పవన్ కళ్యాణ్ కోసం తయారు చేసిన కథనేమో అనిపిస్తుంది. అలాగే ఒకటి వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి నేను ఒకటి నమ్ముతాను. ఏంట్రా అంటే పెద్ద కథ అక్కర్లేదు, వాళ్ళకి పెర్ఫెక్ట్గా ఉండే చిన్న కథ చాలు. ఎందుకంటే వాళ్ళు మొత్తం మోసుకెళ్ళిపోగల సమర్థులు. వాళ్ళు ఒక చిన్న కథ ఉందంటే వాళ్ళకి డిజైన్కి సరిపడే కథ, దాన్ని మొత్తం మోసుకెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి హిట్ కొట్టగలిగే సమర్థులు. అంటే ఆ చిన్నది కూడా లేకపోవడమే ఒక్కోసారి నాకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా ఫ్లాప్ అవుతున్నాయో అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి హీరోకి పెద్ద భయంకరమైన కథలో, థ్రిల్లర్లో, లేకపోతే ఇంకోటి ఏదో ట్విస్టులు, ఈ మలుపులు పెద్ద ఏమీ అక్కర్లేదండి. కావాల్సింది ఏంటంటే ఆయన్ని ప్రేమలో మనం ఎందుకోసం వెళ్తాం, విందు భోజనం లాంటిది ఏదో పండగ వచ్చింది, లేకపోతే కనుక మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఎప్పుడో ఒక వివాహం జరిగినప్పుడు, ఏదో జరిగినప్పుడు ఒక విందు భోజనం ఏర్పాటు చేసుకుంటాం కదా. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా అన్నా కూడా మనం విందు భోజనంలాగా భావించే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అలాగే విందు భోజనంలో మనం రకరకాల స్వీట్లు వేస్తారు, ఒక బిర్యానీ వేస్తారు, ఇంకోటి వేస్తారు. అంటే రకరకాల ఐటమ్స్ అన్ని ఎలా పెడతారో పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కూడా ఖచ్చితంగా అవన్నీ ఆశిస్తారు. అది ఆయనకి తెలుసు. అలా చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్. మనం అందరం కూడా అవే ఇష్టపడతామండి. అంతే భయంకరమైన కథ లేకపోతే కనుక ఇంకోటి ఏదో కావాలనే అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న చిన్న కథ అయినా ఈ కథ కాటమరాయుడికి పెర్ఫెక్ట్గా సరిపోయే కదండి. ఇంకోటి ఏంటంటే ఇందులో పవన్ కళ్యాణ్ ఒక ఇప్పుడు ప్రస్తుతం ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. అలాగే ఆయన ఈ మధ్య శ్రీకాకుళం వెళ్ళొచ్చారు. నెక్స్ట్ మన ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఆయన పోరాడుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనూ రేపొద్దున సినిమాలో ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఇంటెన్సిటీకి వాటికి సంబంధించిన సీన్లు ఉంటాయని నేను భావిస్తున్నానండి.
కనెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఆయన ఖద్దరు ధరిస్తున్నారు ఈ మధ్యన వాళ్ళకి చేనేత కార్మికులకు సపోర్ట్ ఇస్తూ. సినిమాలో కూడా ఆయన నిబద్ధత, ఎంత నిబద్ధత చూడండి. సినిమాలో చూడకుండా, విడిగా చూడకుండా సినిమాలో కూడా ఆ వాటిని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. మనకి ఎవరో అన్నారు యుఎస్లో కూడా పవన్ కళ్యాణ్ వేసిన పంచికట్టు ఖద్దరు డ్రెస్తో థియేటర్కి రేపు రిలీజ్కి వెళ్ళబోతున్నారట. అంటే దాని ఎఫెక్ట్ చూడండి, దాని ప్రభావం. అంటే ఒక పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి సినిమా వేరు ఇది వేరు అని చెప్పకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మన ఆలోచనలు, మనం మంచిని ప్రమోట్ చేయాలి, లేకపోతే మనం ప్రమోట్ చేసేటువంటి ఒక బ్రాండ్ దాన్ని, అంటే ఆయన ఏమి బ్రాండ్లో వేరే కమర్షియల్ బ్రాండ్లు ఏం చేయట్లేదండి. సమాజానికి ఉపయోగపడేది వాళ్ళ చేనేత కార్మికులు ముందుకు వెళ్ళాలని చేస్తున్నారు ఆయన, వాళ్ళ లైఫ్లు కొంచెం బాగుండాలని చెప్పి. వాటిని కూడా ఈ సినిమాతో ప్రమోట్ చేయడం జరుగుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా చాలా మంచి పని చేస్తున్నామండి. నిజంగా మేమందరం కూడా ఇన్స్పైర్ అవుతున్నాం. అప్పుడు దాకా మాకు నిజానికి ఆలోచన లేదు. ఈ రోజున మేమందరం కూడా వాటిని అలాంటి బట్టలు మేము వాడాలని చెప్పి నిర్ణయానికి వచ్చామంటే అది మీ గొప్పతనమే, మీరు బ్రాండ్ అవడమే. అలాగే మనకి కాటమరాయుడు విషయానికి వస్తే కనుక ఇంకా దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. వాళ్ళే మనం అన్నీ మాట్లాడేసుకుంటే నిజానికి రేపొద్దున రివ్యూ సమయంలో ఏం మాట్లాడుకోలేము. ఓకేనా?